నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను డాక్టర్ అడిగి తెలుసుకున్నారు. నల్లమల్ల ప్రాంత ప్రజలకు వైద్యపరంగా ఎటువంటి సమస్యలు రాకుండా డాక్టర్లు వెంటనే స్పందించి వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వైద్యపరంగా పలు రకాల మౌలిక వస్తువులను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా నర్సింగ్ కళాశాల సరిపడా పారామెడికల్ స్టాఫ్ పిహెచ్సిలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మార్చడానికి మంత్రి విన్నవించారు. అనంతరం దామోదర్ రాజనరసింహ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో రాజీవ్ నగర్ కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు శంకుస్థాపన చేశారు. త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రెవెన్యూ అసైన్డ్ భూములు, భూ కబ్జాలు, జిల్లా యంత్రాంగం ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు అన్యాయక్రాంతమైతుంటే ప్రేక్షక పాత్ర పోషించవచ్చు. దాన్ని కాపాడుకోవాలి. భూ కబ్జాదారుల పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఆస్తులను కాపాడే దిశగా మన యొక్క ప్రయత్నమే కానీ కృషి ఉండాలి. ఆ తర్వాత విద్యారంగము, వైద్య రంగము, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ప్రధానంగా 5-6 శాఖలకు సంబంధించి ఓ రివ్యూ జరిగింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. వెనుకబడ్డ ప్రాంతం, చాలా వెనుకబడ్డ ప్రాంతం. చదువుకునే యువకులు ఉన్నారు, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే దాంతో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ భూములు తీసుకొని ప్రభుత్వంకి ఇచ్చి ఇండస్ట్రీస్కు భూములు ఇచ్చేటట్టు వాళ్ళు పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా కృషి ఉండాలని చెప్పి ఈరోజు చర్చించడం జరిగింది. ఆ తర్వాత అచ్చంపేట శాసనసభ్యులు తమ్ముడు డాక్టర్ వంశీ గారు వినతి పత్రాలు ఇచ్చారు. వాళ్ళ ప్రాంతానికి వైద్య రంగంలో ఏ అవసరాలో దాని అవసరాలకు సంబంధించి అనుగుణంగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అప్గ్రేడేషన్ జరిగింది. పిఎస్సీలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మారినాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏరియా హాస్పిటల్గా మారినాయి. కానీ ఎక్కడ కూడా క్యాడర్ స్ట్రెంత్ లేదు. ఎక్కడ క్యాడర్ స్ట్రెంత్ లేదు. బంగ్లాలు కట్టినాము, మిద్దెలు కట్టినాము, కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు. సో ఏ హాస్పిటల్ తీసుకున్నా మీరు మన అమరాబాద్ కానీ, లింగాల కానీ, అచ్చంపేట కానీ ఇవన్నిటికి సంబంధించి అలా రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కావాల్సింది మన క్యాడర్ స్ట్రెంత్, తర్వాత రెండవది ఎక్విప్మెంట్స్, తర్వాత ఒక ఐసీయూ కావాల్సింది. ఇవి ఒక 10 బెడ్డెడ్ ఐసీయూ యూనిట్ కావాలని చెప్పి కోరడం జరిగింది. అదే రకంగా